ఇక సింహరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి జన్మరాశిలో రవికేతుల యొక్క సంచారం, ద్వితీయంలో శుక్రుడు, అర్ధాష్టమ చంద్రుడు, సప్తమ రాహు, అష్టమంలో శనైశ్వరుడు, ఏకాదశ కుజుడు, ద్వాదశంలో బుధగురుల యొక్క సంచారం. ఇక సింహరాశి వారికి ఒక రకంగా గతం కన్నా మెరుగైనటువంటి గ్రహస్థితితో ప్రోత్సాహకరంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. ఇక జన్మరాశిలో రవికేతుల యొక్క సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా అయితే ఏదైతే జెనెటికల్ ఇష్యూస్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఉండేటువంటి వారికి కాస్త ఉధృతి పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కానీ సప్తమ రాహు, అష్టమ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల ఈ రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత నీరసం కానీ వీక్నెస్ కానీ, ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగుండకపోవటం వల్ల కానీ, అలా ప్రయాణాల విషయాల్లో అలసట కానీ, అనవసర విషయాల్లో చర్చ కానీ, ఓవర్ థింకింగ్ ప్రాబ్లమ్స్ కానీ, నిద్రలేమి కానీ, బ్యాక్ పెయిన్ కానీ, తలనొప్పి కానీ, ఇటువంటి సమస్యలు కాస్త ఉధృతిని కలిగజేసేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ద్వితీయ శుక్రుని యొక్క సంచారం, అర్ధాష్టమ చంద్రుడు, అష్టమ శనైశ్వరుని యొక్క ప్రభావంతో సింహరాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. జీవితకాలంలో పరీక్షా సమయానికి మించి దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించుకోవచ్చు. ఇక ద్వాదశంలో బుధగురుల యొక్క సంచారం వల్ల, కేంద్రస్థితి బృహస్పతి యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం వల్ల విజయాలు చేకూరేటువంటి వారంగా సింహరాశి వారికి చెప్పుకోవచ్చు. కాలసర్పదోషంలో ఉండేటువంటి సింహరాశి వారికి ఇప్పటికే ఆస్తి సంబంధితమైన సమస్యలు, కోర్టు సమస్యలు, కుటుంబపరమైనటువంటి సమస్యలు, అన్యోన్య దాంపత్య విషయాలు వచ్చే సమస్యలు, మీ గౌరవ విషయాల్లో, కుటుంబపరమైన మానసిక విషయాల్లో కూడా చాలా అనిశ్చిత వాతావరణాన్ని ఇచ్చి ఈ రాశివారికి లాభస్థిత కుజుని సంచారం వల్ల కొన్ని విషయాల్లో మనం కొంత దైవిక బలాన్ని పెంచుకుని కొంత విషయాల్లో మనం చర్చలు తగ్గించుకోవటం వల్ల సమస్యలు తగ్గిపోయేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అంటే ఒక్కొక్కసారి సింహరాశి వారికి ఎంత ఆత్మస్థైర్యం, ఎంత మంచిగా మనం వెళ్తున్నప్పటికీ కూడా అపవాద అవమానాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. అనవసర ప్రయాణాలు, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, చేయవలసిన పని 1-2 సార్లు చేయవలసి రావటం, ఫైనాన్షియల్ విషయాల్లో అనవసరమైనటువంటి లాస్ కానీ, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, పార్ట్నర్షిప్ వ్యాపారాల వల్ల నష్టాలు కానీ, ఇటువంటి ఇబ్బందులు ఇచ్చే జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా ఈ రాశి వారికి కుటుంబ విషయాల్లో కొంత సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ద్వితీయ శుక్రుడు, సప్తమ రాహు సంచారం వల్ల కాలసర్పదోష నివారణతో విద్యార్థుల విషయంలో కొంత సమయాన్ని తీసుకుని విద్యా అభ్యాసం కోసం తెల్లవారుజాములే చదువుకోవటం, అలాగే సాధనా క్రమం అంటే చదివేటువంటి చదువు పట్ల కొంత శ్రద్ధ వహించడం అనేది సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఇక సింహరాశి వారికి ముఖ్యంగా కాలసర్పదోష నివారణకు ఆదిత్య హృదయాన్ని చదువుకోండి, సూర్య నమస్కారాన్ని చేసుకోండి, గణపతి యొక్క ఆరాధన బుధవారం రోజు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ మాసంలో శుక్రవారం రోజు అమ్మవారి యొక్క ఆరాధన సింహరాశి వారికి మానసిక స్థైర్యాన్ని, మానసికమైనటువంటి ఒక సానుకూలమైన పరిస్థితుల్ని సింహరాశి వారికి గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో సింహరాశి వారు ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటువంటి అమ్మవారి యొక్క నామాన్ని, లేదా ఓం శ్రీ లలితాయే నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల సానుకూలమైనటువంటి విశేషమైన ఫలితాలని సింహరాశి వారికి ఈ వారంలో సాధించుకోగలిగే వారంగా చెప్పుకోవచ్చు.